తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు పెరుగుతాయి, ఆదాయంలో వృద్ధి పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఏదైనా సరే వీరికి ప్రత్యామ్నాయ వ్యాపారాలు ఏమైనా ఉంటే, అంటే సైడ్ బిజినెస్ ఏదైనా ఉంటే కూడా అవి కూడా పెరిగే అవకాశం ఉంది. విలాసవంతమైన ఖర్చులు వీరికి అధికమైనటువంటి నష్టం చేకూరుస్తుంది. బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలని కానీ, అలాగే స్టేటస్కు తగ్గటువంటి ఖర్చులు పెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. వీలైనంత వరకు ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి. సేవింగ్స్ విషయానికి వస్తే కనుక చాలా అవసరం. ఎంత వీలైతే సేవింగ్స్ చేయండి. ఉద్యోగము, వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే కూడా అధికారి యొక్క అనుకూలత పెరుగుతుంది. లీడర్షిప్ రోల్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ రంగం ద్వారా వీరికి శుభకరమైనటువంటి వ్యాపారాలు కూడా అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా వ్యాపారానికి సంబంధించి ఫ్రాంచైజ్గా వ్యాపారాన్ని విస్తీర్ణత చెందడం కానీ, బ్రాండ్ విలువ పెంచడం కానీ, మంచి ఆఫర్స్ ఇవ్వడం కానీ, దానివల్ల వీరి వ్యాపారం పెరుగుతుంది. విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే నాయకత్వపు గుణాలు వెలుగులోకి వస్తాయి. సివిల్స్, పాలిటిక్స్కి సంబంధించి లాభం అధికంగా ఉంది. అలాగే డిబేట్స్లో కూడా వీరు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. గృహిణుల విషయానికి వస్తే కుటుంబంలో గౌరవము, నిర్ణయాల్లో మాట విలువ, సామాజిక గుర్తింపు కూడా వీరికి పొందే అవకాశం ఉంది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి సంబంధించి విషయానికి వస్తే కనుక అధికారులతో పరిచయాలు ఏర్పడము, ప్రభుత్వ కాంట్రాక్టులు పెరగడము, నిర్మాణ రంగాలకు సంబంధించి వీరికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తుంది. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే సభలు, సమావేశాలు, మీడియా కవరేజ్ అన్నీ కూడా వీరికి చాలా యోగ్యంగా ఉంటుంది. విమర్శలు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. కళారంగానికి సంబంధించిన వారు, ప్రధాన పాత్ర పోషించేటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, హీరోస్, అలాగే స్టేజ్ ప్రదర్శనలు చేసి సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళు, యాంకరింగ్ చేసేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి కాలం. ప్రధాన పాత్రలు వీరికి విశేషంగా యోగ్యంగా ఉంటుంది. వివాహ సంబంధిత విషయాలకు వస్తే కనుక వివాహ యోగ్యం బలంగా ఉంటుంది. ఆలస్యంగా వివాహాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రేమ వివాహం సాధ్యం. అలాగే వివాహితులకైతే కనుక ఈగోలు తగ్గించుకోవడం వల్ల విశేషంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సంతాన సంబంధితమైనటువంటి విషయానికి వస్తే పిల్లలలో నాయకత్వపు లక్షణాలు పెరుగుతాయి. స్పోర్ట్స్, డ్యాన్స్ రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యానికి విషయానికి వస్తే కనుక గుండె సంబంధితమైనటువంటి సమస్యలు కానీ, బీపీ కానీ, అధికమైనటువంటి ఉష్ణం పెంచేటువంటివి కానీ, అలసట పెరగడం కానీ, ఎక్కువగా వేయించిన పదార్థాలు స్వీకరించడం కానీ, ఆయిల్ ఫుడ్స్ తినడం కానీ అంత మంచిది కాదు. సింహరాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా గోచారానికి సంబంధించిన విషయానికి వస్తే చాలా శుభకరంగా ఉంది. గురు గోచారంలో ఉన్నత విద్య, ప్రమోషను, విదేశీ యోగము, గౌరవం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీర్వాదం వలన బలం కూడా పెరుగుతుంది. శని గోచారం ప్రకారంగా కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి ప్లానింగ్, పెద్దల సేవ లాభం చేకూరుస్తుంది. పరిపక్వత కూడా పెరుగుతుంది. మెచ్యూర్డ్గా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. జీవితంలో స్థిరాస్తిత్వం కూడా పెరుగుతుంది. రాహు గోచారం ప్రకారంగా విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశాల్లో ప్రయాణాలు కానీ, అక్కడి వాళ్ళతో పరిచయాలు కానీ, అక్కడి వాళ్ళతో బిజినెస్లు చేయడం కానీ, కొత్త అవకాశాలు చేజిక్కించుకోవడం కూడా చేస్తారు. కానీ అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. రాజకీయ విమర్శలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వీరిపై ట్రోల్స్ కూడా ఈ యొక్క గోచారం వల్ల జరిగే అవకాశం ఉంది. కేతు గోచారం ప్రకారంగా ఆధ్యాత్మికమైనటువంటి మలుపు, అంతర్ముఖత, అలాగే పాత స్నేహితులు దూరం అవ్వడము పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే సూర్య ప్రభావం కారణం చేత అత్యంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి శుభం సాధిస్తారు. అధికారం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అహంకారం వల్ల, ఒంటరితనం వల్ల నష్టం కూడా అయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు కూడా ప్లానింగ్, కెరీర్ మీద ఫోకస్ వీరికి లాభం చేకూరుస్తుంది. అలాగే సెప్టెంబర్ నుంచి చూసుకుంటే వీరికి వివాహానికి సంబంధించి అంటే ఆగస్టు సెప్టెంబర్ ప్రాంతం నుంచి వైవాహిక జీవితానికి వివాహానికి సంబంధించి యోగ్యంగా ఉంటుంది. అలాగే సంవత్సరం ఆఖరులో అంటే డిసెంబర్ ప్రాంతం వరకు చూసుకుంటే
ప్రజాదరణ బాగా పబ్లిక్లో వీరిని గుర్తించడం పెరుగుతూ ఉంటుంది. తర్వాత జనవరి ప్రాంతం నుంచి కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి సంబంధించి ఆచరించవలసినటువంటి ఏవైనా శాంతులు, హోమాలు ఏమైనా ఉన్నాయంటే సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన, ఆదిత్య హృదయము, అలాగే అరుణ పారాయణం చేయించడం మంచిది. శ్రీ రామచంద్రమూర్తి యొక్క దర్శనము ప్రతి వారము చేయడం మంచిది. దత్తాత్రేయ స్వామికి సంబంధించి గానగాపూర్ దర్శనం కూడా మంచిది. ఆదివారం ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు, నవగ్రహ శాంతి హోమాలు చాలా మంచిది. దానాలు చేయాల్సినటువంటి వాటికి సంబంధించిన విషయానికి వస్తే గోధుమలు కానీ, ఎరుపు రంగు పుష్పములతో కూడి ఏదైనా బెల్లాన్ని కానీ దానం ఇవ్వడము, కాషాయ వస్త్రాలు బ్రాహ్మణులకి దానం ఇవ్వడము, శుభవర్ణాలు విషయానికి వస్తే కనుక వీరికి ఏ రంగు అనుకూలంగా ఉంటుందంటే కాషాయము, నారింజ, గోల్డ్ షేడెడ్ విషయాలు చాలా బాగుంటుంది. రత్నధారణ విషయానికి వస్తే జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు సూర్యుడు కనుక మీ జాతకంలో అనుకూలంగా ఉంటే లేదా ఇబ్బందిగా ఏమైనా ఉంటే కూడా రూబీ ధరించడం మంచిది. నివారించాల్సినటువంటివి ఏమిటి అనంటే ఆదివారం నాడు గట్టిగా మాట్లాడడము, ఎవరినన్నా సరే తిట్టడం మంచిది కాదు. పెద్దలని అవమానించడము, వేడి పదార్థాలు అధికంగా స్వీకరించడం మంచిది కాదు. సింహరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో పేరు ప్రతిష్టలు పెరగడము, గురు అనుకూలమైనటువంటి బలం పెరగడము, శని వల్ల బాధ్యతలు పెరగడము, కాస్త అహంకారపూరితమైనటువంటి వాటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మహావిజయం సాధించి నాయకత్వంగా ఉండేటువంటి సంవత్సరంగా గోచరిస్తూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా ఉగాది రోజున మీరు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అసలు ఉగాది మనం ఎందుకు జరుపుకుంటాం అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మన అందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మన రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని, విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారి కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.